అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, నూజివీడు, అలాగే మక్కినవారిగూడెం మన పద్మశాలి కుటుంబ సభ్యులందరం కలిసి కూడా 3వ తేదీ 3 గంటలకి మన నారాయణవనం, పుత్తూరు జిల్లాలో ఉన్న నారాయణవనం కళ్యాణ మహోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరడం జరిగింది. నిన్న రాత్రి అనగా 4వ తేదీ సాయంత్రం మన నారాయణవనంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ ట్రిప్లో మేము మొదటగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని, అలాగే తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారిని, గుడిమల్లం పరశురామేశ్వర స్వామివారిని, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని, అలాగే నిన్న తిరుపతిలో మన పద్మశాలి సంఘ భవనం సత్రంలో భావన ఋషి భద్రావతి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఆ వైభవానికి మన పద్మశాలి కుటుంబ సభ్యులు, పెద్దలు, అలాగే అన్ని జిల్లాల నుంచి వచ్చిన మన కుటుంబ సభ్యులందరూ పాల్గొని చాలా బాగా జరిపించడం జరిగింది. ఆ తదుపరి నాగాయలాపురం వేదనారాయణ స్వామిని దర్శించుకొని, సురుడిపల్లి కొండేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని, నారాయణవనం కళ్యాణ మహోత్సవం తర్వాత ఈరోజు కోటప్పకొండకి విచ్చేయడం జరిగింది. ఈరోజు 5వ తేదీ. ఈ దర్శనం అనంతరం నేరుగా మంగళగిరి పానకాల స్వామి నరసింహస్వామిని దర్శించుకొని నేరుగా జంగారెడ్డిగూడెం బయలుదేరుతో మా ట్రిప్పు విజయవంతంగా ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మన రాజమండ్రి స్టేటు యూత్ లీడర్ అయిన మన పద్మశాలి సంఘ గౌరీ శంకర్ గారికి, నూజివీడు సోడాల నాగరాజు గారికి, మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా జక్కా తాతాజీ గారికి, అలాగే మా స్టేటు మహిళా ఉపాధ్యక్షురాలు తాడేపల్లి ఉమా గారికి, అలాగే ఇక్కడ మా గిడుతూరి శ్రీను గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన మా పెద్దిరాజు గారికి, చుక్కల దుర్గారావు గారికి, అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మున్ముందు ఇంకెన్నో పాల్గొని మనకి మంచి పేరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే గోకుల పారిజాతగిరి జంగారెడ్డిగూడెం ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి చీరాసారి ఇవ్వడం మనం ప్రారంభించడం జరిగింది. కావున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంకా ఈ కార్యక్రమాలకి ముందుకు వచ్చి మనకి తోడ్పడాలని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంకా మంచిగా వెళ్ళాలని, మన కుల అభివృద్ధికి పాటుపడతారని కోరి ప్రార్థిస్తున్నాను.